మనం ఏదైనా హోటల్ కు రెస్టారెంట్ కు మళ్ళా పోతానమంటే ఎందుకు పోతాముల్లా? అక్కడి బిర్యానీ ఇడ్లీ సాంబారు మంచిగుంటదని పోతాం. హోటల్ అనే అట్లుంటే పిల్లగాళ్ళు చదువుకునే కాడ ఎట్లుండాలి? మంచిగా చెత్తాచెదారం లేకుండా వండి పెట్టాలి. కానీ ఓ పెద్ద కాలేజీ హాస్టల్లా తినటానికి వచ్చే పిల్లగాళ్ళ కంటే పిల్లులు ఎలకలే ఎక్కువ ఉంటున్నాయట. అబ్బరే బిడ్డ, ఇదెక్కడి కదా? ఈ నడుమ పెద్ద పెద్ద కాలేజీల పొలగాళ్ళకి కాదు, పిల్లులకి ఎలకలకి సుత చదువు చెప్తున్నట్టే కొడుతున్నది. ఎందుకంటే ఈ నడుమ పొలగాళ్ళతోని ఎలకలు పిల్లులు వచ్చి తినిపోతున్నాయట జేఎన్టీయు కాలేజీలా. చూసిండ్రా, పిల్లి మంచిగా గిన్నెల మీదకి ఎక్కి ఆ వీటిని సదురుకుంటా ఎంత నిమ్మలంగా గిన్నెలను కదం చేస్తున్నదో, పిల్లగాళ్ళు తినే అన్నాన్ని ఎట్లా చూస్తున్నదో చూడండి. ఇంట్లో అయ్యవాళ్ళు కంటికి రెప్పలెక్క చూసుకునే పొలగాళ్ళు పట్నంలో పెద్ద కాలేజ్ అని వచ్చి ఈసోటి తిండి తింటున్నారు. ఇట్లా పిల్లులొచ్చుడు ఇదే మొదలు కాదు, మునుపు ఓ పారి ఇట్లనే అయ్యింది. పిల్లి కంటే మొదలే ఎలుకలు వచ్చినాయి. ఎలుక పోయి చట్నీలా ఈత కొట్టింది. ఈ ఎలకలను పట్టడానికే పిల్లిని పట్టుకొచ్చిండు కావచ్చునని అక్కడ చదువుకున్న పిల్లగాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఎలకలను పట్టేది ఇడిచిపెట్టి ఈ పిల్లి వచ్చి గిన్నెలో మూతి పెడుతున్నది. ఇక గీ తిండి మేమెట్లా తినాలి సార్లు అని పొలగాళ్ళు అడిగితే గా యూనివర్సిటీ సార్లు బెదిరిస్తున్నారట. ఏం పెడితే అది తినాలే, గట్టిగా అడిగితే ఇంటి మొక్కన బోర్డని అంటున్నారట. కానీ పిల్లగాళ్ళకు తిండి మంచిగా పెట్టమంటే ఎలకలు పిల్లలు తిన్న తిండి పెట్టుడైతే మంచిగా లేదు సార్లు. అవితోని ఏదైనా లేనిపోని రోగం వస్తే ఎట్లా అని పిల్లగాళ్ళ అమ్మా నాయనలు అడుగుతున్నారు.